కేజీఎఫ్ సిరీస్తో భారీ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ను మరో మాస్ యాక్షన్ అవతారంలో చూపించబోతున్నాడు. స్టైల్, ఇంటెన్సిటీ, రఫ్ మాస్ ఎలిమెంట్స్తో కూడిన కథ అందిస్తారని ఊహ. తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటున్న నేషనల్ క్రష్ ఈ సినిమాలో పవర్ఫుల్, గ్లామరస్, డాన్స్ ఓరియంటెడ్ పాత్ర చేయనుందట. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ మాస్ లీడర్ ఎలా ఎదిగాడు, అతని చుట్టూ ఉన్న రాజకీయం, ద్రోహాల మధ్యలో నిజాయితీగా నిలబడిన కథ అని ప్రచారం ఉంది. ప్రశాంత్ నీల్ యూజువల్ స్టైల్ ప్రకారం నెమ్మదిగా ఎమోషనల్ బిల్డప్, ఇంటెన్స్ డైలాగ్స్, డార్క్ ఫ్రేమ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయని టాక్. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా అధికారికంగా తెలియలేదు, కానీ రవి బస్రూర్ కేజీఎఫ్ ఫేమ్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే అధికారికంగా డేట్ తెలియకపోయినా 2025 మధ్యలో లేదా చివర్లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఇంత స్పెషల్ ఎందుకు అంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో అంటే మాస్ ప్లస్ ఇంటెన్స్ అన్నమాట. రష్మిక మొదటిసారి ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ పై కనిపించనుంది. తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి చాటే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ తన దేవరా తర్వాత మరింత మాస్ మానిఫెస్టేషన్ గా కనిపిస్తాడు. ప్రశాంత్ నీల్ టేకింగ్ తో ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చకు వస్తుందని అంచనా. రష్మిక పాత్ర కూడా సింపుల్ హీరోయిన్ కాదు, కథను మలుపు తిప్పే ప్రధానమైన క్యారెక్టర్ అని బజ్ ఉంది.